ఈ రోజైతే బాలామృతంతో దోశలైతే వేస్తున్నా. బళ్ళొచ్చే పిండితో చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే నేను గిన్నెలో పిండి తీసుకున్నాక వాటర్ పోసి కొద్ది కలుపుకున్న. కొద్దిగా జోరుగా ఇట్లా కలిపితేనే పిండిలా కొద్దిగా బాగుంటుంది కాబట్టి ఇలా జోరుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అట్లా పేలం కొద్దిగా వేడి చేసుకోవాలి. అట్లా పేలం పెట్టుకొని వేడి అవుతూనే కొద్దిగా హీట్ ఎక్కనట్టు ఉంటుంది. మళ్ళీ అది అట్ల పేలం వద్దని దోశల పేలం తీసుకుని మళ్ళీ దోశ పేలంలో వేసిన. నేను హైలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఇట్లా పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక లైట్గా తర్వాత తిప్పుకోవాలి. తిప్పటం అయితే నాకు అసలు రాలేదండి. విరిగిపోయిందండి. మధ్యలో ముక్కలు విరిగిపోయింది. మరి ఎందుకు రాలేదు తెరవలేదు. పర్ఫెక్ట్గా అయితే రాలేదు లాస్ట్ వరకు అయితే. కానీ చాలా బాగుంది. అసలు చాలా బాగా నచ్చింది. ముక్కలు ఎరిగిన బాగుంది. ఉడికింది మంచిగానే. కానీ అట్లా రాలేదు. దోశల్లాగా అయితే గుండ్రంగా రాలేదు. ముక్కలుగా ఇరిగిపోయినాయి. మనం ఈ పిండితో ఎంత ట్రై చేసినా అయితే రాదు. నేను అప్పటికి 4 టైమ్స్ వేసిన అసలు రాలేదు గుండ్రంగా. ఏదో ఒక వీడియోలో అయినా చూపిద్దాం గుండ్రంగా వేసినట్టు అని చూస్తే రాలేదు. దోశలాగా అయితే రాలేదు. కానీ బాగుంది. మా పిల్లగాళ్ళు కూడా మంచిగా తిన్నారు. మా పిల్ల అయితే తినలేదు కానీ మా పిల్లగాడు తిన్నాడు. మా పిల్ల గింత తిన్నది, ఎక్కువ తినలేదు. కానీ పర్ఫెక్ట్గా రాలేదు లాస్ట్కి అంతేనండి. కానీ బాగానే ఉంది తింటా ఉంటే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంతేనండి.